లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఏమైందంటే ఆడికి డబ్బులు ఇచ్చి 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 అనుకోని రీతిలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే హ్యాంగ్ చేసుకొని వేసుకుని చనిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏం నేర్పించింది ఇంటర్నెట్? ఇప్పుడు ఏం నేర్పిస్తుంది? ఇప్పుడు వాళ్ళ కాలు కూడా బయటికి పెట్టలేదు. ఆ అమ్మాయి కాలు కూడా బయటికి వెళ్ళలేదు, ఇల్లు దాటి వెళ్ళలేదు. తల్లిదండ్రులు అనుకుంటారు ఆ పిల్లలు ఎంత మంచోడో, గదిలోకి వెళ్తే బయటికి తలదించుకుని వెళ్తే మనం తలదించుకునే వస్తాం. మా పిల్లలని బయటికి వెళ్తే కానీ తెలియదు ఏంటో పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. నేను స్తోత్రం కలుగును గాక. అంటే అడుగు తీసి అడుగు వేయకుండానే మనిషి ప్రాణం పోయిందంటే ఇక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున ఇదే పరిస్థితి. భార్య తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, చాటింగ్లు, మీటింగ్లు, రకరకాల పరిస్థితులన్నీ కలిగి ఉంటున్నారు. ఇవి కూడా చాలా ప్రమాదకరమైనవి. చివరికి అది ఏమవుతుందంటే పాపము పరివర్తమై చెడు గర్భము ధరించి చివరికి ఏం కంటదంట? అది మరణాన్ని కంటదంట. చాలా ప్రమాదం అది. ఈ రోజున తెలియకుండానే ప్రజలందరూ మోసపోతున్నారు. ఇప్పుడు 4Gలోను 3Gలోనే అంత దారుణంగా ఉంటే ఇప్పుడు 5Gలో ఉన్నాం. చాలా ఈజీగా ఫోన్ ద్వారా మాట్లాడుకుంటా, ఫోన్ ద్వారా చాటింగ్ చేసుకుంటూ, ఫోన్ ద్వారా వీడియోలు చేసుకుంటూ, వీడియో కాల్ చేసుకుంటూ రకరకాలైన పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైపోతున్నాడంటే మానవుడు చివరికి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది కనపడుతూ ఉన్నారు. పైకి బాగానే కనపడుతున్నారు, పైకి అందరూ బాగానే కనపడుతున్నారు, కానీ చివరికి వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయో ఎవరికి కూడా అర్థం కాని గందరగోళంలో పడిపోతా ఉన్నారు. చివరికి బ్రతుకులు నాశనం అవుతూ ఉన్నాయి, జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా పోతున్నారా? ఈ రోజున భూమి మీద అనేక రకాలైన కేసులు, అనేక రకాలైన పరిస్థితులు, రకరకాలైన వాతావరణం కనపడతా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈ రమ్యమైన లోకాన్ని చూసి మానవుడు మోసపోతా ఉన్నాడు. ఈ లోకంలో ఏదో దొరికిందని, ఈ లోకంలో తృప్తి ఉందని, ఈ లోకంలో సంతోషం ఉందని, ఈ లోకంలో ఆనందం ఉందని వెతకడం ప్రారంభం చేసి చివరికి మోసపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు భూమి మీద ఎంతో మంది కనపడతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దూరం చేస్తా ఉన్నాడు. వాటన్నిటికి దూరం చేస్తా ఉన్నాడు. వాటికి దూరంగా నువ్వు బ్రతకడమే దీవెనది. అది దూరంగా ఉండడమే నీకు ఆశీర్వాదం. అది ఎంత నీకు దగ్గరైతే అంత ప్రమాదం. ఒకప్పుడు వాక్యానికి దగ్గరికి ఉండేవాళ్ళు, ఒకప్పుడు దేవుని దగ్గరికి ఉండేవాళ్ళు, ప్రార్థనలో ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఆరాధన స్టార్ట్ అయితే ప్రారంభంలో కూర్చునే వాళ్ళు. ఈ రోజు ఎక్కడ కూర్చున్నప్పుడు? ఏ స్థలంలో కూర్చున్నావు? వ్యర్థమైన స్థలాల్లోనా? పాడైపోయే స్థలాల్లోనా? నిన్ను నాశనం చేసే స్థలాల్లోనా? ఇప్పుడు ఏ స్థలంలో కూర్చున్నావు? నీవు ఏ స్థితిలో ఉన్నావు? చివరికి మోసపోయి ఇక చనిపోవడమే, ఇక చావే చరణం అనుకొని ఇక చివరికి ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో గందరగోళం పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు నీవు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, కానీ ప్రభు అంటాడు నా యొద్దకు రండి, నీవు తిరిగి మళ్ళా నా దగ్గర రా. తిరిగి మళ్ళా నా యొద్దకు రండి. నీకు మళ్ళా నేను ప్రేమనిస్తానంటున్నాడు ఆయన. నిన్ను ఆదరిస్తానంటున్నాడు ఆయన. నేను బలపరుస్తానంటున్నాడు ఆయన. ధైర్యపరుస్తానంటున్నాడు ఆయన. నీకు తిరిగి కలిగిన ఆత్మలో నుండి ధైర్యం కలిగిన ఆత్మ ఇస్తానంటున్నాడు ఆయన. ఆమె ఈరోజు ఎంతమంది పిరికోళ్ళు లేరు? ఎంతో మంది పిరికోళ్ళు ఉన్నారు. ఈ పిరికాత్మ కలిగిన వాళ్ళు ఆ పరిస్థితులు బట్టి ఇక నేను తట్టుకోలేను, ఇక నా వల్ల కాదు, ఇక నేను అన్ని విషయాలు మోసపోయాను, ఇక నేను చచ్చిపోవడమే నాకు శరణం, ఇక నేను చచ్చిపోతానండి. ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు బాగొట్టుకుంటున్నారు, జీవితాలు కోల్పోతా ఉన్నారు. తల్లిదండ్రులకి కన్నీళ్లు మిగిలించే వాళ్ళు ఉన్నారు. ఎంతో వ్యాధకరమైన జీవితాలుగా మార్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో జీవితాలు పతనం అయిపోతా ఉన్నాయి, కుటుంబాలు పతనం అయిపోతా ఉన్నాయి. ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు తిరిగి మళ్ళీ కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. తిరిగి నీ జీవితాన్ని కడతానంటున్నాడు ఆయన. మనం చెడిపోయిన వారమే, మనం పడిపోయిన వారమే తిరిగి మళ్ళీ దేవుడు మనం బాగు చేస్తున్నాడు ఆయన. తిరిగి మళ్ళీ దేవుడు మనల్ని బలపరుస్తా ఉన్నాడు ఆయన. ఆయన ఎన్నడూ మన దోషమే లేదు. ఆయన ప్రభుత్వ నిపుణుడుగా ఉన్నాడు ఆయన. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం జీవితాలు మనం ఎలా తప్పించగలుగుతాం? మనం తిరిగి మన దేవుని దగ్గర మనం ఎలాగలుగుతాం? మనం ఎన్నోసార్లు మాటలోనో చూపులోనో కోల్పోతా ఉన్నాం. మన శరీర కార్యాల వల్ల కోల్పోతున్నామేమో, దేవుని విడిచిపెడతా ఉన్నామేమో, దేవునికి దూరం అయిపోతున్నామేమో, వాక్యానికి దూరం అయిపోతున్నామేమో, దేవుని సన్నిధికి దూరం అయిపోతా ఉన్నామేమో. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు, దేవుని కంటే ఏది ఎక్కువ కాదు భూమి మీద. అది ఏది కూడా నిన్ను శాశ్వతంగా నడిపించలేదు. నీ డబ్బు నిన్ను కాపాడగలుగుతుందా? నీ ఐశ్వర్యం రక్షించగలుగుతుందా? నీకు పరిశుద్ధాత్మను ఇవ్వగలుగుతుందా డబ్బు? ఒక ఆయన బ్రహ్మడు అనుకున్నాడు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మీకు చెప్తానండి, నేను ఎవరి మీద చేతులెత్తి ప్రార్థన చేస్తే వాడు పరిశుద్ధాత్మ పొందుకునే వరం నాకు ఎవరిని అడిగాడు. డబ్బులకి ఇచ్చేది కాదు అది. ఆమె
అది డబ్బుకు వచ్చేది కాదు. అది కాబడుతుంది. అయ్యా అందరు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, మరి నేనెందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడట్లేదంటే మరి నీ చేసే కొన్ని కార్యాలను విడిచిపెట్టి రావాలి దేవుని దగ్గరికి. నువ్వు ఆయన దగ్గర నువ్వు మోకరించాలి. నీకు ఏది కావాలన్నా కానీ, బైబిల్లో నుంచి నీకు ఏ ఆధారం కావాలన్నా కానీ, ఎవరిని క్వశ్చన్ వేయొద్దు, ఎవరిని ప్రశ్నించొద్దు. నీకు నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయడమే నీకు ఆన్సరు. నీకు జవాబు ఎక్కడ దొరుకుతుంది? ఆమేన్. ఎక్కడ ఉన్నారండి? అంతా ఉన్నారా? నేను చెప్పినప్పుడు మాత్రమే చెప్తున్నాను. మీరు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుని దగ్గర రావాలి. ఇప్పుడు నీకు ఏం కావాలన్నా, నువ్వు ఏది పొందుకోవాలన్నా, ఏ కార్యాన్ని చూడాలన్నా ఇప్పుడు ఎవరి దగ్గర రావాలి? మనని దేవుని దగ్గర రావాలి. ఒకప్పుడు నేను బాగానే ఉండేవాడినండి. ఒకప్పుడు నేను దేవుని పరిచయంలో నమ్మకంగా ఉండేవాడినండి. ఒకప్పుడు దేవుని పరిచయంలో నేను నమ్మకంగా ఉండేదాన్ని. దేవుని పనిలో నిన్ను ముందే ఉండేదాన్ని. కానీ ఈ రోజు ఏమైందో తెలుసా? నాకు తెలియకుండానే నేను దేవునికి దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, దేవుని సన్నిధి దూరం అయిపోయాను. అన్ని విషయాల్లో ఒకదానికి ఒకటి నేను దూరం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా పాపమే. నా పాపము చూపే, నా పాపం తలంపులే, నా ఆలోచనలే ఇప్పుడు నన్ను దేవునికి దూరం చేస్తా ఉన్నాయి, వాక్యానికి దూరం చేస్తా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనిషిని దేవుని దూరం చేయకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి దేవుడిని అడగాలి. నువ్వు ఎలా ఉంటే అలా. చూడండి, పిల్లలు బాత్రూమ్కి వెళ్ళిపోతే బట్టలు చేసుకుంటే వంట చేసుకుంటే ఎత్తేసుకుంటామా? ఎత్తుకొని ఆనందిస్తామా? నా కుమార్తె, నా కుమారుడా అని, నా బిడ్డ అని ఆనందిస్తామా? ఏ తల్లిని ఆనందించగలిగింది ఉందా? వెంటనే కిందకి దింపేసి తొందరగా శుభ్రంగా క్లీన్ చేసేస్తే కానీ మనసు ఒప్పుకోదు కదా. మరి దేవుడు నిన్ను కడగాలనుకుంటట్లేదు. ఆయన నేను కడగడానికి వచ్చినప్పుడు, ఆయన నిన్ను కడగాలనుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన చెక్కుతో ఉన్నప్పుడు ఒకవేళ నొప్పు కలుగుతా ఉండొచ్చేమో, వాక్యం ద్వారానే దేవుడిని సరి చేస్తాడు ఆయన. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడినప్పుడు కనుక నీవు ఆయన హృదయాన్ని ఇవ్వకపోతే ఆయన ఎన్నడూ నీలోనికి రాలేడు. ఆయన ఆత్మతో నింపబడలేవు నీవు. వాక్య పరిస్థితులకు రాలేవు నీవు. వాక్య బయలుపడలకు రాలేవు నీవు. నువ్వు రాలేవు అంటే కారణం అంటే నువ్వు దేవుని వాక్యానికి నీ హృదయాన్ని ఇవ్వట్లేదు. నువ్వు వాక్యాన్ని సరి చేసుకుంటలేదు. నువ్వు వాక్యమైన నువ్వు ప్రశ్న వేస్తున్నావు, క్వశ్చన్ వేస్తున్నావు. కొంతమంది వాక్యానికి వెంటనే పేర్లు పెట్టేవాళ్ళు. వాక్యానికి పేర్లు పెట్టడం కాదు. వాక్యం సరి చేయవద్దు, నీవు సరి చేసుకో. నిన్ను కడగడానికి వచ్చింది అది. ఆ వాక్యాన్ని సరి చేయడానికి వచ్చింది అది. వాక్యం చేత నువ్వు సరి చేయబడాలి. వాక్యం చేత నువ్వు కడగబడాలి. నీవు నిన్ను పరిశుద్ధులుగా చేయాలని, పరిశుద్ధురాలుగా చేయాలని దేవుడు దిగవచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినలేని హృదయం ఎప్పటికీ దేవుడు ఆత్మ చూడలేదు. ఆ కార్యాలు పొందుకోలేవు. నీవు అప్పటికి నువ్వు మీరే పొందలేవే అని అడిగిన నువ్వు వాక్యానికి హృదయాన్ని వాళ్ళ ప్రభు నువ్వేం మాట్లాడతావో, నువ్వు మాట్లాడే ప్రతి మాట నా హృదయంతో నేను స్వీకరిస్తానయ్యా అని ఎవరైతే సమర్పించుకుంటారో దేవునికి, దేవుడు వాళ్ళతో మాట్లాడును గాక, వారిని బలపరచును గాక, దేవుడు వారి మధ్యలో దిగవచ్చును గాక, ఆయన ప్రత్యక్షత నీలో ఉండిన గాక. ఆమేన్. నేను స్తోత్రం కలుగును గాక. ఎంతమంది వాక్యాలు వింటున్నారా? అందరూనే వాక్యం హృదయంలోకి వస్తా ఉందా? ఆ కార్యాలు మనలో ఉన్నాయి. ఎక్కడైనా మనం సరి చేసుకున్నామా? సరి చేసుకుంటే అది నీవే కాదు, నేను కూడా సరి చేసుకోవాల్సిన వాడిని. ఇప్పుడు నీవు కూడా సరి చేసుకోవాల్సిన వాడివి. దేవుని వాక్యం దగ్గర ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందరూ సమానమే. అందరూ సమానమే. పిల్లరా, పరలోక రాజ్యంలో నీకో పీట, నాకో పీట ఆయన అందరికి ఒకటే. ఒకే ధ్యానం ఇస్తానన్నాడు ఆయన. ఇప్పుడు నీవు సరి చేసుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఎవరు సరి చేసుకోవాలి? ఇప్పుడు ఎవరు సరి చేసుకోవాలి? ఎవరో వస్తారు సరి చేస్తారు అనుకుంటున్నారా? ఆ వాక్యం నీ దగ్గరికి వస్తా ఉంది. ఆ వాక్యం నేను సరి చేస్తా ఉంది. ఆ వాక్యం నేను కోస్తా ఉంది. అది గుచ్చుకుంటా ఉంది. అది నేను సరి చేయబోతా ఉంది. ఒకవేళ కనుక నీ హృదయాన్ని కనుక ఇవ్వకపోతే నీ కుటుంబం పత్రం అవుతుంది. నీ కుటుంబంలో చూడండి ఘోరమైన సంగతి చూస్తావు నీవు. ఎందుకో తెలుసా? దావీదు పాపం చేశాడు. తన పాపాన్ని అనుకున్నాడు, ఏం పర్వాలేదులే, నన్ను ఎవరు ఏం చేయగలరు, నేను రాజుని కదా, నాకు అన్ని తెలుసు కదా అనుకున్నాడు. అతడిలో ఉన్నాడు మొదటి ప్రేమ, లేదా మొదట ఉన్నట్టు భక్తి, ఆ మొదట ఉన్న భయము, ఇవన్నీ పోయి ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు ఆయన. తన ప్రవక్త వచ్చాడు. ప్రవక్త అన్నాడు, అయ్యా నీ రాజ్యంలో ఒకరికి అన్యాయం జరిగిందయ్యా,
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, నా రాజ్యంలో అలా జరిగితే వెంటనే వాడిని తొత్తునికలుగా వాడిని నరికేస్తానన్నాడు ఆయన. అది ఎవరో కాదయ్యా, అది నీవే చేసావా కార్యాన్ని. ఓ కార్యం నీవే తలపెట్టావు, నీవే ఆ పాపం చేసింది నీవే అనగానే దావీదు సరి చేసుకున్నాడు. ఆయన దావీదు అనుకున్నాడు, లేచి తన యొక్క హృదయాన్ని సరి చేసుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు, దేవుని దగ్గర క్షమాపణ పొందాడు. ఈ రోజు నీవు గనుక నీ తప్పిదాన్ని దాయడానికి ప్రయత్నం చేస్తే ఆ తప్పిదం ఒక రోజు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పతనం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఆమె అది నీతో పోద్దనుకుంటున్నావా? అది నీతోనే ఉండిపోద్దనుకుంటున్నావా? నేను ఎలా పోయినా పర్లేదని నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటున్నావా? నీ పిల్లలు బాగుండాలంటే నీవు ముందు పశ్చాత్తాపడు. నీ కుటుంబం బాగుండాలంటే నీవు పశ్చాత్తాపడు. దేవుని దగ్గర వాక్యం దగ్గర పశ్చాత్తాపడు. నువ్వు ఏ పడకుండా నిన్ను ఎలా దేవుడు దీవిస్తాడు, ఎలా నేను దేవుడి కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. సరి చేసుకోవాలి. దేవుని దగ్గర నువ్వు సరి చేసుకోవాలి. దేవుని దగ్గర దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని అంగీకరించాలి. నువ్వు అంగీకరించే లోక కార్యాలన్నీ బయట పెట్టాలి. లోక కార్యాలన్నీ బయట విడిచిపెట్టండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దేవుని దగ్గర కన్నీళ్లు గార్చండి. దేవుని దగ్గర అంగలార్చండి. దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉన్నావు ప్రారంభంలో, దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నావు నీవు ఒకప్పుడు, రక్షణ పొందినప్పుడు ఎలాంటి జీవితం జీవించావు, ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది? ఈ రోజు నువ్వు సరి చేసుకోవాలి. ఈరోజు హానోకు నడవడానికి కారణం ఏంటి? హానోకు దేవునితో నడిచాడు, పిల్లలు అంటున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, అయినా సరే దేవునితో కూడా